మాక్సిమం మెయిన్ హాలీవుడ్ రిలేటెడ్ అప్డేట్స్ ని కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రాసెస్ లో కామిక్ రిలేటెడ్ అప్డేట్స్ అయితే డేకి చాలా వస్తున్నాయి. ఒకప్పుడు ప్రతిదీ కవర్ చేసేవాడిని, తర్వాత కామిక్ రిలేటెడ్ కొద్దిగా తగ్గించా. బట్ ప్రెసెంట్ కొంతమంది రిక్వెస్ట్ ప్రకారం ఈ కామిక్ రిలేటెడ్ ఎక్కువ అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా కవర్ చేయమని ఎప్పటి నుండి అడుగుతున్నారు చాలా మంది. సో ప్రెసెంట్ లేటెస్ట్ గా వచ్చిన మార్వెల్ అండ్ డీసీ రిలేటెడ్ కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఎలాంటివంటే అప్కమింగ్ యూనివర్స్ అండ్ ఫ్రాంచైజెస్ ఎక్స్పాండ్ చేసే ప్లానింగ్స్ లోని కొత్త క్యారెక్టర్స్, కొత్త కాస్టింగ్ అండ్ కొత్త డీల్స్ గురించి కూడా అప్డేట్స్ వస్తున్నాయి అనమాట. అంటే ఫ్యూచర్ ప్లానింగ్ గురించి ముందుగా స్ట్రాంగ్ గా పెట్టుకుంటేనే ప్రెసెంట్ అంతా కూడా సేఫ్ గా వెళ్తుంది. ప్లాన్ లేకపోతే ఖచ్చితంగా అంతా గల్లంది అయిపోద్ది యూనివర్సెస్ కి. ఇక ముందు అప్డేట్ అయితే జేమ్స్ గన్ ప్లాన్ చేయబోతున్న అప్కమింగ్ DCUకి సంబంధించి ఆ DCU యూనివర్స్ అందరూ కూడా సూపర్ మ్యాన్ లెగసీ ఫిల్మ్ తో మొదలవుతుందని అనుకున్నారు. కాకపోతే క్రియేచర్ కమాండోస్ అని చెప్పి ఈ ఇయర్ ఎండింగ్ కి ఈ యానిమేటెడ్ సిరీస్ తోటి ఆ యూనివర్స్ మొదలవబోతుంది. ఈ యానిమేటెడ్ సిరీస్ కి సంబంధించి స్మాల్ టీజర్ వస్తే మనకి ఎందుకు లేదు, అవసరం లేదని పట్టించుకోలే. బట్ ఇది సేమ్ యూనివర్స్ అని చెప్పి నాకు లేట్ గా తెలిసిందే. ఈ అప్డేట్ చెప్తుంది తెలియని వాళ్ళకి మేబీ యూజ్ అవుతుందని చెప్పి. అంటే మొత్తం DCU రీబూట్ చేసినప్పటికీ ద సూసైడ్ స్క్వాడ్, జేమ్స్ గన్ తీసిన ద సూసైడ్ స్క్వాడ్ అండ్ పీస్ మేకర్ దీంతో కనెక్ట్ అయి ఉంటాయి. అమాండా వాలర్ హ్యూమన్స్ కి తన పర్సనల్ మిషన్స్ గురించి యూజ్ చేయలేక మనకి సూసైడ్ స్క్వాడ్ లో పీస్ మేకర్ లో ఎలా టీమ్స్ ని యూజ్ చేసుకుందో అదే విధమైన బ్లాక్ ఆప్స్ మాన్స్టర్స్ ని ఇందులో యూజ్ చేసుకుంటుంది. ఆ టీమ్ ని క్రియేచర్ కమాండర్స్ గా పిలుస్తారు. పోతే ఈ మాన్స్టర్స్ ఏంటి అంటే ఈ DCU యొక్క చాప్టర్ 1 అనేది గాడ్స్ అండ్ మాన్స్టర్స్ అని జేమ్స్ గన్ అనౌన్స్ చేశారు. సో గాడ్స్ అంటే కంప్లీట్లీ హీరోస్ ని గాడ్స్ గా ఫేవరబుల్ గా చూపిస్తారు. సో మాన్స్టర్స్ అంటే ఇలాంటి క్రియేచర్ కమాండోస్ మొదట్లో యానిమేటెడ్ గా చూపించి లాస్ట్ లో క్రాస్ ఓవర్ టైప్ లోని వీళ్ళని కూడా ఇంపార్టెంట్ రోల్స్ గా లైవ్ యాక్షన్ లోకి పక్కగా తీసుకొస్తారు. సో యానిమేటెడ్ సిరీస్ కదని లైట్ తీసుకోవడానికి లేదు. బట్ ఈ యూనివర్స్ యొక్క ఫేట్ అంటే ముందుగా మనకి ఫస్ట్ ఇంప్రెషన్ ఈ యూనివర్స్ లోకి ఇన్వాల్వ్ అవ్వాలన్నా, కొద్దిగా అయినా సరే జేమ్స్ గన్ మీద ఇంప్రెషన్ రావాలన్నా ఆ పాస్ట్ ద సూసైడ్ స్క్వాడ్ పీస్ మేకర్ వదిలేయండి. ఈ యానిమేటెడ్ సిరీస్ పర్ఫెక్ట్ గా ఉండాలి. టీమ్ అప్ ఫిల్మ్ స్టేడియం లోని జేమ్స్ గన్ కి మంచి ఎక్స్పీరియన్సే ఉంది. మరి చూడాలి ఎలాంటి ఇంప్రెషన్ తోటి మొదలు పెడతారో. మనకి ప్రస్తుతానికి ఆయన సూపర్ మ్యాన్ లెగసీ ఫిల్మ్ యొక్క ఎడిటింగ్ పనిలోని అండ్ పీస్ మేకర్ ని కూడా ఆయన ఎడిటింగ్ పనిలో కూడా ఇన్వాల్వ్ అయ్యారంట. మనకు తెలిసిందే సూపర్ మ్యాన్ లెగసీ షూటింగ్ ఆల్రెడీ అయిపోయింది. ఇంకొక 1 year ఆల్మోస్ట్ టైం ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్ అంతా పర్ఫెక్ట్ గా మంచి అవుట్పుట్ వచ్చేలా చూసుకోవాలి. పీస్ మేకర్ సీజన్ 2 కూడా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతుంది. సో ఈ రెండు కూడా నెక్స్ట్ ఇయర్ DCU మీద ఒక ఇంప్రెషన్ ఏ విధంగా మనకి స్టార్ట్ అవుతుందో చూడాలి. అవి కానీ తేడా అయితే ఇంప్రెషన్ పోతుంది కాబట్టి ఆయన శ్రద్ధగా పని చేస్తున్నారేమో మరి. బట్ నెక్స్ట్ ఇయర్ జూలై ఈ ఫిల్మ్ తో పాటు మరికొన్ని 2 బిగ్ ఫిల్మ్స్ కూడా కాంపిటీషన్ లో ఉన్నాయి. జురాసిక్ వరల్డ్ గ్యారెత్ ఎడ్వర్డ్స్ ది అండ్ ఫ్యాంటాస్టిక్ 4 కూడా అదే మంత్ లో ఉంది. అకార్డింగ్ టు ది రూమర్స్ ఫ్యాంటాస్టిక్ 4 పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మరి చూడాలి. ఇక ఆ తర్వాత మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టే ప్రీవియస్ గా ఇన్ఫినిటీ సాగాను మనం చూసుకున్నట్టయితే మధ్యలోనే అవెంజర్స్ 1, అవెంజర్స్ 2 ఈ 2 ఫిల్మ్స్ ఉన్నాయి. అండ్ సివిల్ వార్ కూడా ఒక స్మాల్ అవెంజర్స్ లాంటి ఫిల్మ్ వైబ్స్ ఇస్తాయి. బట్ ఈ మల్టీవర్స్ సాగాలోనే ఏంటంటే ఒక క్రాస్ ఓవర్ టీమ్ అప్ అవెంజర్స్ ఫిల్మ్స్ లాంటివి ఏమీ లేవన్నమాట. ఆల్రెడీ వస్తున్న అవుట్పుట్స్ అన్ని కూడా వరస్ట్ గా మిక్స్డ్ రివ్యూస్ తోటి సాటిస్ఫాక్షన్ లేనట్టే అనిపిస్తున్నాయి. చివరికి హైప్ ని జనరేట్ చేయడానికి మార్వెల్ ఫేవరెట్ సూపర్ హీరోని సూపర్ విలన్ గా మార్చాల్సి వచ్చింది. ముందు నుండి ఉన్న థీరీస్ ప్రకారం యంగ్ అవెంజర్స్ గా ఒక ఫిల్మ్ నైనా సరే అట్లీస్ట్ ప్లాన్ చేయాల్సింది. ఎనీవే లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం అయితే చార్ల్స్ మర్ఫీ నుండి నెక్స్ట్ ఇయర్ ఈ MCU మీద ఆ ఒపీనియన్ మారే అవకాశం ఉందంట. నెక్స్ట్ ఇయర్ రాబోయే క్రాస్ ఓవర్ టీమప్ లాంటిది అయితే మాత్రం ఒక సెటప్ లాంటిదంట. పర్ఫెక్ట్ గా అవెంజర్స్ గురించి గానీ ఆ టీమప్ క్రాస్ ఓవర్ ఫిల్మ్స్ గానీ ప్రొసీడింగ్స్ అన్ని కూడా అక్కడ నుండి పర్ఫెక్ట్ గా మొదలవచ్చు అని చెప్పి లేటెస్ట్ ప్లానింగ్స్ ప్రకారం ఆయన ఇన్సైడర్ కాబట్టి ఆ రిపోర్ట్ ని అందించారు. అదేంటంటే ఈ సాగాలోని ఓన్లీ ఇన్ఫినిటీ వార్ అండ్ ఎండ్ గేమ్ లాంటి ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేశారు కానీ ముందు నుండి టీమప్ లాంటి ఈవెంట్స్ ఏమీ పెట్టలేదు. కానీ ఈ సాగాలో ఉన్న ఆ చివరి మిగిలిన హోప్ అయితే నెక్స్ట్ ఇయర్ రాబోతున్న థండర్ బోల్ట్స్. ఇది ఒక యాంటీ హీరో యొక్క టీమప్ ఫిల్మ్ అయినప్పటికీ ఈ సాగాలో మిగిలి ఉన్న టీమప్ క్రాస్ ఓవర్ ఫిల్మ్ ఇది ఒక్కటే. మొదలయ్యేది ఒక యాంటీ హీరో సూపర్ విలన్స్ లాంటి టీమప్ అయినప్పటికీ మూవీ ఎండ్ అయ్యేసరికి ఈ సాగాలో ఉండబోయే మెయిన్ క్యారెక్టర్స్ యొక్క క్యామియోస్ ఒక క్రాస్ ఓవర్ టీమప్ లాంటి ఎలిమెంట్స్ పక్కాగా ఉండొచ్చంట. సో ఖచ్చితంగా క్యాప్టెన్ అమెరికాని కూడా అదే ఫాల్కన్ ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చని అలాంటి టైప్ ఆఫ్ ప్లానింగ్ రిపోర్ట్ అయితే వచ్చిందనమాట. సో ఎండ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ మేజర్ క్యారెక్టర్స్ అన్ని కూడా మేజర్ అవెంజర్స్ లాగా వాళ్ళు మొదటిసారి టీమప్ అయ్యి క్రాస్ ఓవర్ అయ్యేలాంటి సెటప్ లాంటి వైబ్ అయితే ఈ థండర్ బోల్ట్స్ ఫిల్మ్ ఇస్తుందంట. ఆల్రెడీ మీకు చెప్పే ఉంటా క్యాప్టెన్ అమెరికా 4th పార్ట్ అండ్ థండర్ బోల్ట్స్ ఆల్మోస్ట్ కనెక్ట్ అయ్యేలాంటి ఎలిమెంట్స్ అయితే ఎక్కువగా ఉంటాయి అనమాట. బట్ ఈ క్రాస్ ఓవర్ లోని షాంగ్‌చి ఉండకపోవచ్చు అంట. మేబీ ఆ క్యారెక్టర్స్ యొక్క ప్రెజెంట్ ప్లానింగ్స్ ప్రకారం డాక్టర్ స్ట్రేంజ్ యొక్క 3rd పార్ట్ లేదంటే షాంగ్‌చి 2nd పార్ట్ లేదంటే అవెంజర్స్ డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్సే. ఇక తర్వాత చాలా మంది ఎప్పటిలో ఈగర్లీ వెయిట్ చేస్తున్న ద బ్యాట్‌మ్యాన్ పార్ట్ 2 యొక్క స్క్రిప్ట్ మొత్తానికి ఫినిష్ అయింది. ఏంటి బ్రో ఇంత డిలే? 2022లోని మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, మంచి హైప్ జనరేట్ అయింది. వెంటనే సీక్వెల్ తీసేయచ్చు కదా అని అనిపించచ్చు. పర్సనల్లీ మ్యాట్రిక్స్ మీద చాలా పిచ్చ కోపం వచ్చింది. మధ్యలోని స్ట్రైక్స్ కారణం వల్ల డిలే అయిందంటే ఓకే, తర్వాత స్క్రిప్ట్ చాలా వరకు అయినా రాసింది మళ్ళీ మార్చేసి మొత్తాన్ని మళ్ళీ తిరిగి రాయడానికి చాలా టైం తీసుకున్నాడు. బట్ తీసుకున్న దాంట్లో చెప్తుంది ఏంటి అంటే ఆ మొదటి ప్లాన్ చేసిన స్క్రిప్ట్ కన్నా ఇది ఇంకాస్త బెటర్ గా ప్లాన్ చేస్తున్నాం.
సో మంచి కథ రాయడానికి కాస్త డిలే అయినా పర్లేదులే అని అనిపించింది. అండ్ విలన్స్ గురించి గానీ గాథమ్ క్రైమ్ ని అండ్ హిస్టరీని ఇంకాస్త డీప్ గా ఎవాల్వ్ అయ్యేలాగా ఆల్రెడీ పెంగ్విన్ తోటి మనకు అర్థమైపోయింది. ఈ షేర్డ్ సినిమాటిక్ యూనివర్స్ అంటే సపరేట్ ఫ్రాంచైజ్ కదా, ఇందులో రాబోయే స్పిన్ ఆఫ్స్ లైక్ ఎస్టర్డే పెంగ్విన్ ఎపిసోడ్ 1 కూడా అప్కమింగ్ బ్యాట్మెన్ 2 కి హైప్ ఇచ్చేలాగా ఆ మ్యాట్ రీవ్స్ యొక్క గాథమ్ యూనివర్స్ లోకి ఇన్వాల్వ్ అవ్వడానికి బాగా హెల్ప్ అయింది. నిజానికి మ్యాట్ రీవ్స్ డార్క్ నైట్ ని టార్గెట్ చేస్తున్నాడా? వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సీక్వెల్స్ ఆఫ్ ఆల్ టైమ్. అలాంటి గ్రేటెస్ట్ సూపర్ హీరో ఫిలిం మళ్ళీ రావడం అంటే అసాధ్యమే. కాకపోతే ద బ్యాట్మెన్ కి ఆ రేంజ్ సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నాడేమో. బ్యాట్మెన్ 2 లో కనిపించబోయే విలన్ నేమ్స్ లో ప్రీవియస్ స్క్రిప్ట్ ప్రకారం అయితే క్లేఫేష్ అని, హర్ష్ అని, స్కేర్ క్రో చాలా నేమ్స్ వినిపించాయి. కాకపోతే ఇప్పుడు రాబోయే కొత్త స్క్రిప్ట్ ప్రకారం అయితే కొన్ని విలన్స్ యొక్క పాసిబిలిటీస్ అయ్యే అవకాశం ఉందని రిపోర్ట్స్ లోని ప్రస్తుతానికి మిస్టర్ ఫ్రీజ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ శాతం ఉందని వస్తుంది. ఆ అవకాశం ఎలా అంటే ద బ్యాట్మెన్ 1 ఎండింగ్ కి మొత్తం గౌతమ్ సిటీ వరదలతోటి కొట్టుకుపోతుంది. అలాంటి టైంలోనే మిస్టర్ ఫ్రీజ్ తన భార్యని కోల్పోయి ఈ విధంగా మిస్టర్ ఫ్రీజ్ గా మారే విధంగా చూపించొచ్చు బ్యాట్మెన్ పార్ట్ 2లోని. కాకపోతే మరీ అంత పవర్ఫుల్ గా కాకుండా మనకు తెలిసిందే మ్యాట్రిక్స్ విజన్ అంతా కూడా రియలిస్టిక్ అప్రోచ్ కాబట్టి ఒకవేళ ఉంటే ఖచ్చితంగా తన సూట్ ఆర్మర్ గానీ వెపన్స్ అంతా రియలిస్టిక్ అప్రోచ్ గా గ్రౌండెడ్ లెవెల్లో ఉండొచ్చు. పోతే ఓల్డ్ బ్యాట్మెన్ ఫిల్మ్స్ లో ఆర్నాల్డ్ గారు ఈ మిస్టర్ ఫ్రీజ్ పాత్రని ప్లే చేశారు. ప్రెసెంట్ ఏ యాక్టర్ బెటర్ ఈ క్యారెక్టర్ కి మిస్టర్ ఫ్రీజ్ అనేది మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. దాంతోపాటు ద బ్యాట్మెన్ పార్ట్ 2 పార్ట్ 1 కన్నా కొద్దిగా హారిఫిక్ వైబ్స్ అయితే టెరిఫైయింగ్ గా ఇంకాస్త పెంచే డోస్ ఉంటుందంట. సో ఖచ్చితంగా స్కేర్ క్రో క్యారెక్టర్ ఉండొచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే స్కేర్ క్రో ఖచ్చితంగా టెర్రర్ ని పుట్టిస్తాడు. జోకర్ ఎలానో లోపల ఉన్నాడు, పెంగ్విన్ ఎలానో నార్మల్ గానే ఉంటాడు. కానీ బ్యాట్మెన్ పార్ట్ 2లోని 2 మెయిన్ విలన్స్ అయితే పక్కాగా ఉంటారంట. నెక్స్ట్ ఇయర్ ఎర్లీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత చాలా లీక్స్ వస్తాయి బయటికి. ఇక తర్వాత మార్వెల్ ఇన్సైడర్స్ నుండి అయితే మాత్రం థోర్ 5 గురించి ఒక మేజర్ అప్డేట్ వచ్చిందనమాట. ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటి అంటే అప్కమింగ్ గా ఫెంటాస్టిక్ 4 అండ్ బ్లేడ్ తర్వాత డైరెక్ట్ గా అవెంజర్స్ డూమ్స్ డే ని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఆ మధ్యలో సీక్రెట్ వార్స్ వచ్చే లోపు స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ ఉన్న విషయం రీసెంట్ గా తెలిసింది, కానీ అఫీషియల్ గా అనౌన్స్మెంట్స్ లో అయితే మాత్రం లేదనమాట. ఆ మధ్యలో అవెంజర్స్ డూమ్స్ డే అండ్ సీక్రెట్ వార్స్ మధ్యలోని 2 అన్టైటిల్ ప్రాజెక్ట్స్ ని రిలీజ్ డేట్స్ సహా స్లేట్ లో అప్పట్లో పెట్టుకున్నారు. సో మధ్యలో ఇప్పుడు స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ వస్తే 2027 ఎర్లీ ఖచ్చితంగా ఒక ఫిల్మ్ అయితే మిగిలిపోయింది కదా. ఆ ప్లేస్ లో షాంగ్-చి పార్ట్ 2 డాక్టర్ స్ట్రేంజ్ 3 థోర్ 5 ఈ డిస్కషన్స్ లో ఉండగా రీసెంట్ గా థోర్ 5 అని చెప్పి లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం వస్తుందన్నమాట. బట్ షాంగ్-చి పార్ట్ 2 కి కూడా డైరెక్టర్ ఆల్రెడీ రెడీ అయిపోయారు. స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ ని కూడా ఆయనే డైరెక్ట్ చేస్తున్నాడు. పైగా నరుటో లైవ్ యాక్షన్ కూడా ఆయన తీస్తున్నాడు కాబట్టి షాంగ్-చి పార్ట్ 2 కొద్దిగా డిలే అయ్యే అవకాశం ఉంది. అండ్ డాక్టర్ స్ట్రేంజ్ 3rd పార్ట్ మీద క్లారిటీ లేదు, కానీ ఇప్పుడైతే మాత్రం థోర్ 5 మీద రిపోర్ట్స్ ప్రకారం కొద్దిగా కన్సిడరేషన్స్ లోని డైరెక్టర్ ప్లేస్ లో తైకా వైటిటి ఆల్రెడీ లెఫ్ట్ అయిపోయారు. ప్రెసెంట్ డైరెక్టర్ కన్సిడరేషన్ లిస్ట్ లో అయితే మాత్రం చాలా మంది అనుకుంటుంది జార్జ్ మిల్లర్ అనమాట. అంటే ఆయన మంచి డైరెక్టర్, ముఖ్యంగా యాక్షన్ సినిమాస్ ని మామూలుగా కాదు వేరే లెవెల్ కి తీసుకెళ్లి తీస్తారు. ఈ ఇయర్ లో వచ్చిన ఫ్యూరియస్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ ఈ ఇయర్ లో. బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర బాయ్కాట్ అయినా క్రిస్ హెమ్స్వర్త్ కెరీర్ లో మర్చిపోలేని ఫిల్మ్ కాబట్టి ఆయనైతే పర్ఫెక్ట్ గా ఉంటుంది థోర్ 5th పార్ట్ కి. కాకపోతే వీళ్ళు సీక్రెట్ వార్స్ ముందున ఈ థోర్ 5th పార్ట్ ని ప్లాన్ చేసుకోవడం అసలు బాలే. ఇంతకు ముందు థోర్ 5th పార్ట్ కి వచ్చిన టైటిల్స్ లోని ప్లాట్ కంప్లీట్లీ డిఫరెంట్ వైబ్స్ ఇస్తుంది. వార్ ఆఫ్ ది రిలన్స్ ఏమో కానీ మోస్ట్లీ ఇటర్నల్స్ యొక్క పార్ట్ 2 ముందు ప్లాన్ చేసుకున్నారు కదా ఇంతకు ముందు. సో ఆ ప్లాన్ ప్రకారం థోర్ ఇటర్నల్స్ కలిసే విధమైన ప్రాజెక్ట్ అని కూడా ఒకప్పట్లో రూమర్స్ నడిచేవి. కానీ ఇప్పుడు ఇటర్నల్స్ ని కంప్లీట్ గా మల్టీవర్స్ సాగాలో నుండి తీసేశారు. అప్కమింగ్ కాస్మిక్ సాగాలో డిఫరెంట్ గా వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు. అందుకని ఇటర్నల్స్ 2 గానీ ఆ క్యారెక్టర్స్ కి సంబంధించి స్పిన్ ఆఫ్ ప్లానింగ్స్ అన్ని పక్కన పెట్టేశారు. సో థోర్ 4 యొక్క ప్రెసెంట్ టైటిల్ కన్సిడరేషన్ లో చాలా వరకు గాడ్ ఫాల్ గానీ లేదంటే థోర్ వర్సెస్ హెర్క్యులిస్ అనే టైటిల్ అయితే మాత్రం రూమర్స్ నడుస్తున్నాయి. క్లారిటీగా చెప్పాలంటే ఇది థోర్ కి సెండ్ ఆఫ్ లాంటిది, ఫైనల్ ఫిల్మ్ అనమాట. కంప్లీట్లీ థోర్ క్యారెక్టర్ చనిపోయినా కూడా షాక్ అవ్వక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లోగన్ లాగా, లేదంటే పవర్స్ అంతా కోల్పోయి ముసలివాడిగా అయిపోయి రిటైర్మెంట్, అలాంటి ఎమోషనల్ సెండ్ ఆఫ్ ని ప్లాన్ చేసుకుంటే అది సీక్రెట్ వార్స్ ముందు రిలీజ్ చేసుకోవడం అసలు కరెక్ట్ కాదు. సీక్రెట్ వార్స్ తర్వాత న్యూ సాగాలో పెట్టుకుంటేనే బెటర్. సో ఒకవేళ రష్ గా మొత్తం సీక్రెట్ వార్స్ కి కనెక్ట్ అయ్యేలా పెట్టుకోవాలనుకుంటే అది ఖచ్చితంగా డాక్టర్ స్ట్రేంజ్ 3rd పార్టీ సెట్ అవుతుంది. మరి మీ ఒపీనియన్ ఏంటో దీని మీద కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఆ తర్వాత ఫైనల్ గా డానియల్ ఆర్పీకే నుండి స్పైడర్ మ్యాన్ గురించి ఒక మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చిందనమాట. స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ ప్లాట్ ఏ విధంగా ఉండబోతుంది, వెనమ్ తో క్రాస్ ఓవర్, నల్ గురించి, ఆ క్రాస్ ఓవర్ యూనివర్సెస్ గురించి ఏ విధంగా ప్లాట్ ఉండబోతుందో వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశా. ఇప్పుడు డానియల్ ఆర్పీకే నుండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటి అంటే, మీకు ఇదివరకు చాలా సార్లు చెప్పాను, స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ ఇనిషియల్ ప్లానింగ్ అయితే గ్రౌండెడ్ లెవెల్లో రియలిస్టిక్ గా ఒక ట్రిబ్యూట్ లాంటిది స్పైడర్ మ్యాన్ ఫిల్మ్ కి ప్లాన్ చేసుకున్నారు. ఆఫ్టర్ నో వే హోమ్ ఎలాంటి అవుట్ ఆఫ్ ది బాక్స్ లేకుండా వెనమ్ క్రాస్ ఓవర్ అప్పుడు చేద్దామంటే వద్దనేశారు. తర్వాత ఇప్పుడు వాళ్ళకి క్రాస్ ఓవర్, దాంతో పాటు మల్టీవర్స్ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా కావాల్సి వచ్చింది. ఎందుకంటే డూమ్స్ డే ఈవెంట్స్ మధ్యలో రాబోతుంది కాబట్టి మల్టీవర్స్ లాంటి విలన్ క్యారెక్టర్ స్టోరీ ఉండాలి. సో అకార్డింగ్ టు ద ఇన్సైడర్ డానియల్ రిచ్మెండ్ ప్రకారం కెవిన్ ఫెయిజ్ అయితే సోనీ తోటి, టామ్ హాలండ్ తోటి స్పైడర్ మ్యాన్ కి ఒక కొత్త డీల్ ని కుదుర్చుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ తోటి, మల్టీవర్స్ తోటి క్రాస్ ఓవర్ ఇన్వాల్వ్మెంట్ లాంటిది ఉంటుంది.
సో ఈ సాగా తోటి ఆ ఫిలిం తోటే కాకుండా అప్కమింగ్ స్పైడర్ మ్యాన్ మీద చాలా ఫిల్మ్స్ ని ఫ్యూచర్ కి ప్లాన్ చేసుకున్నారు. అది మ్యూటెంట్ సాగా అవని, కాస్మిక్ సాగా అవని. మరొక న్యూ ట్రయాలజీ తోటి అంటే 4th, 5th, 6th పార్ట్ తోటి స్పైడర్ మ్యాన్ న్యూ ట్రయాలజీ ఎండ్ అవ్వదు. తర్వాత క్రాస్ ఓవర్, టీమప్ లాంటి ఫిల్మ్స్ తోటి పెద్ద పెద్ద ఫిల్మ్స్ లోని స్పైడర్ మ్యాన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. దాంతో పాటు స్టాండ్ అలోన్ సెపరేట్ సోలో ఫిల్మ్స్ ని కూడా ఎక్కువగా ప్లాన్ చేసుకున్నారంట. సో ఇనిషియల్ ప్లానింగ్స్ వాళ్ళు స్పైడర్ మ్యాన్ 4th కి రియలిస్టిక్ గా గ్రౌండెడ్ లెవెల్లో ప్లాన్ చేసుకున్నారు కదా, అది అప్కమింగ్ గా ప్లాన్ చేసుకోవచ్చు. ఆ రియలిస్టిక్ ఫిల్మ్స్ కి ఎండింగ్ గా సినిస్టర్ 6 లాంటి పెద్ద విలన్స్ ని పెట్టుకోవచ్చు. కాబట్టి ఒక 2-3 ఫిల్మ్స్ కాదు, చాలా ఫిల్మ్స్ అనుకోండి, మల్టిపుల్ ఫిల్మ్స్, మోర్ ఫిల్మ్స్ స్పైడర్ మ్యాన్ టామ్ హాలండ్ అండ్ సోనీ తోటి డీల్ కుదుర్చుకున్నారు కెవిన్ ఫెయిజ్. స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ కి చాలా మంచి గుడ్ న్యూస్ అనమాట. టామ్ హాలండ్ ఆల్మోస్ట్ ముసలాడయ్యే వరకు వాళ్ళైతే వదిలేలాగా లేరనమాట. డేర్ డెవిల్ తోటి అండ్ డెడ్ పూల్ తో కూడా క్రాస్ ఓవర్ లాంటి ఫిల్మ్స్ వచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు రూమర్స్ ప్రకారం. ఎనీవే, మరి కొత్త డీల్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మొత్తానికి లేటెస్ట్ గా వచ్చిన న్యూస్ అన్ని మీకు అర్థమయ్యే అనుకుంటా. సో వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా తప్పకుండా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.